నీ పైన నీవు కలిగి ఉండే విశ్వాసానికంటే నమ్మకానికంటే నీ పైన దేవునికి ఎక్కువ విశ్వాసం ఉంది. నిన్ను నీవు నమ్మడం కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. అందుకని ఆయన నిశ్చింతగా నిద్రపోయాడు. ఆయన లేచి గాలి తుఫానుని గద్దించి అణిచేశాడు. అణిచేసిన తర్వాత ఏమంటాడంటే శిష్యుల వైపు, మీ విశ్వాసం ఎక్కడ అంటే, యేసయ్య ఏం నమ్మాడు? తను చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి, తను బోధించిన విశ్వాసాన్ని బట్టి శిష్యులే ఆ తుఫాను అణిచివేయగలరని నమ్మాడు. అర్థమవుతుందా? God has put that capacity in that believers. God has put that capacity in those disciples who are following Jesus Christ. యేసుక్రీస్తు నమ్మారంటే ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అని పిలుస్తారు. యేసుక్రీస్తు నమ్మారు వాళ్ళని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. విశ్వాసలో ఏముంటుందని దేవుడు విశ్వసిస్తున్నాడు? విశ్వాసం ఉంటుందని. కానీ ఏం చేయాలి? యు హ్యావ్ టు అప్లై దట్ ఫెయిత్ ఫర్ నౌ. ఆ సిచ్యువేషన్ లో అంటే తుఫానును అణిచివేయడానికి శిష్యులు ఏం చేయాలి? విశ్వాసాన్ని ఉపయోగించాలి. యేసయ్య ఎలాగని చేశాడు? దాన్ని విశ్వాసం ద్వారా అని చేశాడు. అబ్రాహాంకి ఇలాంటి విశ్వాసం